పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త దాడులు, ఇరాన్ ప్రతిదాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. యుద్ధం ఇంకా కొనసాగుతుందనే సంకేతాలతో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తిగా భావించే బంగారంపై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఫలితంగా గోల్డ్ ధరలు రికార్డు స్థాయిలో ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు $5,320 మార్కు దాటగా, వెండి కూడా $92 స్థాయికి చేరింది. డాలర్ బలపడడంతో రూపాయి విలువ కూడా ఒత్తిడిలో పడింది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్పై నేరుగా పడింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ఒక్కసారిగా 4,370 పెరిగి 10 గ్రాములకు 1,73,080కు చేరింది. కేవలం 2 రోజుల్లోనే 11,500 పెరగడం వినియోగదారులను షాక్కు గురిచేసింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 1,58,650 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి 3,25,000 దాటింది. పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతున్న వేళ కొనాలా, వేచి చూడాలా అనే సందిగ్ధంలో సాధారణ ప్రజలు ఉన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం యుద్ధ ఉద్రిక్తతలు తగ్గే వరకు బంగారం ధరల్లో అస్థిరత కొనసాగొచ్చని అంచనా.